అవకాశం ఉంది. చాలా చక్కగా జరుగుతుంది. పాఠశాల ఆవరణ కూడా బాగుంటుంది. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జిందల్ బాధిత రైతులు నిరసన చేపట్టారు. శృంగవరపుకోట మండలం తెప్పూరు బందవలస కీర్తిలంపాలెం గ్రామాల గిరిజన ఆదివాసీ భూములను రెవెన్యూ అధికారులు అక్రమంగా జిందల్ కంపెనీకి బదిలాయించారని ఆరోపించారు. తమ జీవన ఆధార భూములను తిరిగి అప్పగించాలని కలెక్టరేట్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని దళిత సంఘ నాయకులు తెలిపారు. చాలామంది పెద్దలు కూర్చొని ఒక రోజంతా కుదించి మదించి ఏం చేద్దామో అని ఆలోచించిన తర్వాత కనీసం పేద ప్రజల జీవితాలతో ఎస్సీ ఎస్టీ జీవితాలతో ఆటలాడుకోకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా వాళ్ళు అక్కడ దాదాపు 50 మైకులు పెట్టుకొని ఏదో ఒకటి ఈరోజు జిందాల సమస్యను తేలుస్తారని ఆశతో మరి ప్రజలు ఉన్నారని చెప్పి వాళ్ళకి మద్దతుగా మీడియా వచ్చినా మీడియాతో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం కలెక్టర్ కానీ ఈరోజు వరకు జిందాల సమస్య మీద ఒక మినిట్స్ కూడా ఇవ్వకుండా మరి వెళ్ళిపోవడం జరిగింది. అంటే లెక్కలేని తను గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా జిందాల్లో 125 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉందని చెప్పాం. అదేవిధంగా మరి డీపట్టా భూమిని మరి జిందాల్ యాజమాన్యం ఎవరైతే కనకారావు ఉన్నారో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆయన మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పాం. మరి దానికి సమాధానం లేదు.